నోయిడాలో ఓ షాకింగ్ ఘటన జరిగింది. చనిపోయిన ఓ మహిళ ఖాతాలో ఏకంగా 1,13,00,00,000 కోట్ల రూపాయలు జమైనట్టు ఆమె కుమారుడికి మెసేజ్ వచ్చింది. అవును, మీరు విన్నది అక్షరాల నిజమే. క్రెడిట్ అయింది 1,13,00,000 కోట్ల రూపాయలు. వినేవాళ్ళకి ఇంత షాకింగ్ గా ఉంటే ఒక మెసేజ్ చూసిన యువకుడి పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. గ్రేటర్ నోయిడాలో ఉంటున్న గాయత్రీదేవి అనే మహిళ 2 నెలల క్రితం కన్నుమూసింది. కోటక్ మహీంద్రా బ్యాంక్ లో గాయత్రీదేవికి బ్యాంక్ అకౌంట్ ఉంది. ఈ అకౌంట్ వ్యవహారాలను ఆమె కుమారుడు దీపక్ చూసుకుంటున్నాడు. ఇంట్లో ఏదో పనిలో ఉన్న దీపక్ కు బ్యాంక్ నుంచి మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ చూడగానే దీపక్ మైండ్ బ్లాంక్ అయింది. చూస్తున్నది నిజమేనా అనుకుంటూ కాసేపు బిత్తరపోయాడు. 1కి 10 సార్లు అంకెలు లెక్కేసుకున్నాడు. అక్షరాల 1,13,00,000 కోట్ల రూపాయలు జమైనట్టు ఆ మెసేజ్ సారాంశం. సినిమా టైప్ లో దీపక్ ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే బ్యాంక్ సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. బ్యాంక్ వాళ్లు కూడా బిత్తరపోయారు. ప్రస్తుతానికి అకౌంట్ ను ఫ్రీజ్ చేశారు. ఇక ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు రంగంలోకి దిగారు. అసలేం జరిగిందో ఆరా తీస్తున్నారు. మరోవైపు విషయం తెలుసుకున్న సోషల్ మీడియా ఛానల్స్ ప్రతినిధులు, స్థానికులు దీపక్ ఇంటికి క్యూ కట్టారు. దీంతో దీపక్ ఫోన్ కట్ చేసుకుని అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. రాత్రికి రాత్రే అంత 1,00,000 కోట్ల డబ్బు ఎలా జమ అయి ఉంటుంది? ఎవరు చేశారు? అది సైబర్ ఫ్రాడా అంటూ చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఢిల్లీ గ్రేటర్ నోయిడాలో ఒక షాకింగ్ ఘటన జరిగింది. చనిపోయిన మహిళ ఖాతాలో 1,13,00,000 కోట్ల రూపాయలు జమయ్యాయి. ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ మరిన్ని వివరాలు అందిస్తారు. కృష్ణ, చంద్రిక, ఇది ఎంత అమౌంట్ అంటే చెప్పలేనంత అమౌంట్ అనే చెప్పొచ్చు. 36 డిజిట్ల అమౌంట్ ఇది. అంటే 1.13 లక్షల కోట్ల రూపాయలు ఈ యొక్క ఖాతాలో, చనిపోయినటువంటి మహిళ ఖాతాలో జమ అయింది. అది ప్రస్తుతం మన దేశ జనాభా 140 కోట్లు అనుకుంటే, ఆ 140 కోట్లతో ఈ యొక్క 36 అంకెల ఈ యొక్క అంకెను గనక డివైడ్ చేస్తే ఒక్కొక్కరికి, అంటే మీకు నాకు అందరికీ కూడా ఒక్కొక్కరికి 81 కోట్ల 11 లక్షలు ఒక్కొక్కరికి వచ్చే అవకాశం ఉంది. సో అంత అమౌంట్ ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ లో పడింది. ఒక్కొక్కరికి 81.11 లక్షల కోట్లు వస్తుంది. ఇది అంతా కూడా సోషల్ మీడియాలో ఇప్పుడు హల్చల్ చేస్తుంది. ఈ 36 డిజిట్లను 140 కోట్ల మంది జనాభాతో డివైడ్ చేసి మరీ లెక్కలు వేస్తున్నారంటే చూడొచ్చు. అయితే ఇందాక మీరు చెప్పినట్లుగా ఒక చనిపోయినటువంటి మహిళ ఖాతాలో గాయత్రీదేవి, ఆమెకు కోటక్ మహీంద్రా బ్యాంక్ అకౌంట్ ఉంది. సో ఆ అకౌంట్ లోనే ఈ మొత్తం అమౌంట్ పడింది. అయితే ఆ అమౌంట్ పడిన వెంటనే వాళ్ళ కుమారుడికి, ఈ యొక్క దీపక్ అలియాస్ దీపుకి ఈ యొక్క మెసేజ్ రావడం జరిగింది. వెంటనే ఈ మొత్తాన్ని కూడా అసలు ఇది ఏంటి అని కూడా అతను షాక్ గురై వెంటనే బ్యాంక్ అధికారులను ఆశ్రయించారు. వాళ్ళు కూడా బెత్తరపోయి ఆ యొక్క అకౌంట్ వెంటనే ఫ్రీజ్ చేశారు. ఫ్రీజ్ చేసిన తర్వాత వాళ్ళు ఐటీ డిపార్ట్మెంట్ కూడా, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి దర్యాప్తు కోసం ఫిర్యాదు చేశారు. వాళ్ళు కూడా రంగంలోకి దిగారు. అసలు ఈ మొత్తం ఎట్లా జరిగింది, ఈ మొత్తం అమౌంట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఒకవేళ టెక్నికల్ ఎర్రర్ కారణంగా జరిగిందా, లేకపోతే ఎవరైనా బినామీ ట్రాన్సాక్షన్ కారణంగా జరిగిందా, లేకపోతే హవాలా ట్రాన్సాక్షన్ ఎవరైనా ఈ యొక్క చనిపోయిన వారి ఖాతాలో వేయటం జరిగిందా అన్నది కూడా ఆలోచిస్తున్నారు. మొత్తానికైతే దీనికి సంబంధించినటువంటి దర్యాప్తు కొనసాగుతుంది. అదేవిధంగా ఇంత అమౌంట్ ఒకసారిగా తన ఖాతాలో వచ్చిందని తెలిసిన తర్వాత దీపుకు సంబంధించి చుట్టుపక్కల వాళ్ళు, వాళ్ళకు సంబంధించినటువంటి ఫ్రెండ్స్, బంధువులు అందరూ కూడా ఒకసారిగా ఫోన్లు చేసి ఆ అమౌంట్ అంతా ఏం చేస్తావు అంటూ ఆరాలు తీయటం మొదలు పెట్టారు. దీంతో వాళ్ళ తాకిడి తట్టుకోలేక ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి దీపు వెళ్ళిపోయాడు. ప్రస్తుతానికైతే విచారణ అయితే కొనసాగుతుంది.